అన్నమయ్య జిల్లాలో జోరుగా నకిలీ మద్యం వ్యాపారం జరుగుతోంది. లక్కల చెరువులో మరో నకిలీ మద్యం డంపును సీజ్ చేశారు. 1,75,00,000 విలువైన నకిలీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇక నకిలీ మద్యాన్ని పట్టుకున్న మొలకల చెరువు ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి 10 మందిని తీసుకున్నారు. ఇక అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గంలోని ములకల చెరువులో 1,75,00,000 విలువ చేసే నకిలీ మద్యం డంపును పట్టుబడింది. దీంట్లో 10 మందిని అరెస్టు చేశారు పోలీసులు. ఇక 24 గంటలు తిరక్కముందే మరో నకిలీ మద్యం డంపును ఇప్పుడు ములకల చెరువు ఎక్సైజ్ పోలీసులు ఆదివారం సీజ్ చేయడంతో ఈ అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారుతుంది. ఈ అంశం అంటే నకిలీ మద్యం అక్కడ ఏ రేంజ్లో సప్లై అవుతుందనేది కూడా ఈ అంశము మనకి రుజువు చేస్తుందనే చూడాలి. ఇంకా అంటే నకిలీ మద్యాన్ని తయారు చేసే వాళ్ళు ఇంకా ఎంతమంది ఉన్నారు అక్కడ అనే ఒక ప్రశ్నని ఇప్పుడు అది లేవనెత్తుతుంది. ఎందుకంటే ఇదే అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గంలోని ములకల చెరువులో జస్ట్ ఒక 24 గంటల ముందే 1,75,00,000 విలువ చేసే మద్యాన్ని పట్టుకున్నారు. ఇదంతా కూడా నకిలీ మద్యం. ఇక ఇదే ప్లేస్లో 24 గంటలు తిరక్క ముందరే మరో నకిలీ మద్యం డంపును ములకల చెరువు ఎక్సైజ్ పోలీసులు ఆదివారం సీజ్ చేశారు. ఇక ఈ అంశం కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారుతుంది ఇప్పుడు. పట్టదీపో ఎవరిదే ఎవరు ఇక్కడ వాళ్ళు దాచిపెట్టుకోండి తోటలో ఏమిటికి మొత్తం యా బాబు మీ తోటలో ఎందుకు పెట్టుకున్నారు ఇవి? ఇక్కడ పెట్టేసిపోయి మొన్న ఆయన పెడతామే ఆ పోయినాక ఏడాడు 4 బాక్సులు దొరికినాయి సార్ తోటలో, దానిమ్మ తోటలో. వెంకటరెడ్డి తోట ఓనర్. మీరు సప్లై ఇస్తారంటే మరే దాన్ని చెప్పినారు. అలా వచ్చినాడు ఆ మనిషి కూడా వచ్చినారు, వాళ్ళు కూడా వచ్చినారు. పెట్టిపోయినారా అంటున్నారు సార్. మాకు అయిపో ఫ్రెండ్ అంతే. ఎవరు? సురేంద్ర నాయుడు. యా సురేంద్ర నాయుడు? పులికిల్ల కట్టా సురేంద్ర నాయుడు మీ ఫ్రెండా? మన బాబాయ్ తో పెట్టేసిపోయా. ఏ బాబు? అదే ఐపూరు వాళ్ళ మనిషి బార్లో పనిచేస్తాను. పట్టుకున్నారు మేము అట్లా చేయలేదు సార్. మాకు సార్ కేరళ మాల్ట్ బీర్లు 3 ఉన్నాయి సార్. 3 బాకీ కింగ్ ఫిషర్ సాంగ్. బీర్లు కూడా మనవి కాదు సార్. ఇది లేబుల్ రావట్లేదు ఫోటో తీసుకుంటే. సో విజువల్స్లో చూసాం కదా, మొత్తం కూడా ఒక పండ్ల తోటలో ఏదైతే ఇక్కడ అన్నమయ్య జిల్లాలో మొత్తం కూడా నకిలీ మద్యానికి సంబంధించి తనిఖీలు చేస్తున్నారని తెలిసిన వెంటనే కూడా ఒక రైతు తోటలోనైతే వీటిని ఉంచడం జరిగింది. రైతు తోటలో వాటిని ఉంచి కూడా ఒక వ్యక్తి వచ్చి ఉంచారని కూడా చెప్తూ ఉన్నారు. ఆ తర్వాత అధికారులు మొత్తం కూడా తనిఖీ చేసేటప్పుడు ఆ తోటలో కూడా తనిఖీ చేసినప్పుడు మరి కొన్ని వివరాల ఆధారంగా మరి ఈ తనిఖీలు జరిగాయి. ఇక తరువాత అక్కడ మద్యాన్ని కూడా పట్టుకోవటం జరిగింది. కొన్నేమో ప్లాస్టిక్ బాటిల్స్లో అవి కనిపిస్తూ ఉన్నాయి, మరికొన్నేమో ఆల్రెడీ కొన్ని బ్రాండెడ్ బాటిల్స్లో కూడా వాటిని నింపిన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఈ విధంగా కూడా అక్కడ మరలా కూడా 1 కోటి రూపాయల సరుకైతే అక్కడ కూడా దొరకటం జరిగింది. ఈ విధంగా కూడా అధికారులు లక్కల చెరువులో మరో నకిలీ మద్యం డంపుని ఇప్పుడు సీజ్ చేశారు. ఆల్రెడీ కూడా ఇప్పటికే 24 గంటల ముందర 1,75,00,000 విలువ చేసే మద్యాన్ని నకిలీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు అదే ప్రాంతంలో మరలా కూడా అంటే అక్కడే కొంచెం దూరంలో అదే ప్రాంతం అక్కడ ఎక్సైజ్ పోలీసుల అదుపులోకి ఇప్పుడు మరికొన్ని మద్యం బాటిళ్లు చేరాయి. అయితే ఒక వ్యక్తి వచ్చి అక్కడ ఉంచడం అనేది జరిగిందని చెప్పారు. ఇక ఇప్పుడు ఇది అనేక ప్రశ్నలు లేవనెత్తుతుంది. కేవలం ఇవి మాత్రమేనా, లేకపోతే అధికారులు ఇప్పుడు అక్కడ తనిఖీలు చేస్తున్నారని చెప్పి మరికొన్ని ప్రదేశాల్లో ఇంకెక్కడైనా దాచటం జరిగిందా అని చెప్పి కూడా దీని మీద ఇప్పుడు అనేక ప్రశ్నలు వినిపిస్తూ ఉన్నాయి. ఇక అదే కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతూ ఉంది. ఈ మద్యం బాటిల్ మీద ఎవరు
ఈ మద్య వాళ్ళు ఆల్రెడీ కూడా ఆ మద్యం ఎవరు తయారు చేశారో అంటే ఆ మద్యం బాటిల్స్ ఎవరివో ఆ వ్యక్తులు కూడా అక్కడికి వచ్చిన విషయాన్ని కూడా ఆ రైతు చెబుతూ ఉన్నారు. తనకేం సంబంధం లేదు, వాళ్ళు అక్కడ పెట్టి వెళ్ళారని కూడా ఆ రైతు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే చెబుతూ ఉన్నారు. ఇక అదే సమయంలో పోలీసు కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు, మీరే సప్లై చేస్తారంట కదా అన్నప్పుడు, లేదు వాళ్ళు వచ్చి ఇక్కడ పెట్టి ఉన్నారు, తనకు తెలిసిన వారు సురేంద్ర నాయుడు అని చెప్పి కూడా ఒక పేర్లు అయితే ఆయన చెబుతూ ఉన్నారు. వాళ్ళ ఒక బాబు వచ్చి పెట్టెళ్ళాడని కూడా కొన్ని పేర్లు మనకి దీంట్లో వినిపిస్తున్నాయి. ఈ విధంగా కూడా ఒక తోటలో ఈ మద్యం డంప్ని ఉంచడం జరిగింది.